బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో దారుణం జరిగింది. జర్మనీకి చెందిన యువతినిపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన విదేశీయురాలకు లిఫ్ట్ ఇస్తామని చెప్పి మీర్పేట్ వద్ద యువకులు ఆమెను తీసుకుని వెళ్లారు. పహాడి షరీఫ్ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతంలో విదేశీయురాలిని బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. లైంగిక దాడికి గురైన యువతిని జర్మనీ దేశస్తురాలుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక లైంగిక దాడికి గురైన పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను పరిశీలించారు. ఒక నిందితుడినైతే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక హైదరాబాద్ లో దారుణం జరిగింది. జర్మనీకి చెందిన యువతిపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన విదేశీయురాలకు లిఫ్ట్ ఇస్తామని చెప్పి మీర్పేట్ వద్ద యువకులు ఆమెను తీసుకుని వెళ్లారు. పహాడీ షరీఫ్ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతంలో విదేశీయురాలిని బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఇటు లైంగిక దాడికి గురైన యువతిని జర్మనీ దేశస్తురాలుగా గుర్తించారు. ఇటు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే లైంగిక దాడికి గురైన పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను పరిశీలించారు. ఒక నిందితుడినైతే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హైదరాబాద్ లో దారుణం జరిగింది. అయితే జర్మనీకి చెందిన యువతినిపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ ఫోన్ ద్వారా అందిస్తారు. మహేందర్, చెప్పండి, ఇన్సిడెంట్ ఎలా జరిగింది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ మధ్య కాలంలో మేడ్చల్ ప్రాంతంలో ఒక మహిళ పైన అత్యాచారం చేసిన ఘటన బరవుతుంది. విదేశీ యువతిపై ముగ్గురు యువకులు అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. మొత్తంగా అయితే నిన్న రాత్రి మీర్పేట ప్రాంతంలో జర్మనీకి చెందినటువంటి యువతి నడుచుకుంటూ వెళ్తుంది. ఆమెపై కన్నేసినటువంటి ముగ్గురు యువకులు లిఫ్ట్ ఇస్తామంటూ నమ్మించి ఆమెను మీర్పేట మందమల్లమ్మ సెంటర్ లోని కారులోకి ఎక్కించుకున్నారు. ఆ తర్వాత కారులో మొత్తగా నగరం అంతా తిప్పుతూ ఆమెపై ఒకరి తర్వాత మరొకరు అత్యాచారం చేసినట్టుగా అయితే తెలుస్తుంది. దీన్ని పోలీసులు మాత్రం ఇంకా నిర్ధారించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అనంతరం ఆమెను అక్కడి నుంచి నిర్మానుష్య ప్రదేశంలో వదిలేసి అయితే వెళ్ళినారు. ఘటన జరిగినటువంటి మొదలుగా ఈ బాధితురాలు పహాడీ షరీఫ్ పోలీసులు అయితే మొదలుగా ఫిర్యాదు చేసింది. తనపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఈ ఫిర్యాదులో పేర్కొంది. మొత్తంగా పహాడీ షరీఫ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని నిధులకు గాలిస్తున్నారు. ఇప్పటికే ఒకరు దొరికినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం సీసీ కెమెరాల ఫుటేజ్ అయితే పోలీసులు పరిశీలిస్తున్నారు. దీనిపైన చాలా తీవ్రంగా అంటే వైపు ప్రతిపక్షాల నుంచి కూడా ఇప్పటికే హైదరాబాద్ లో మహిళలకు సేఫ్టీ లేదు అనేటువంటి వార్తలు అయితే వస్తున్న నేపథ్యంలో పోలీసులు దీన్ని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ కేసును అయితే ఎయిర్పోర్ట్ కు వెళ్తున్నటువంటి ఆ యువతికి లెక్కిస్తామని చెప్పి కార్లు ఎక్కించుకున్నారు. మరి ఆ ముగ్గురు యువకులు మీర్పేట దగ్గరలోని మందమల్లమ్మ దగ్గర యువతిని కార్లు ఎక్కించుకున్నారు. మరి దీనిపైన మొత్తానికి వాళ్ళ అత్యాచారం కూడా పాల్పడ్డారు. సో దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. సీసీ కెమెరాలు కూడా పూర్తిగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఆ జర్మనీ యువతికి స్టేట్మెంట్ ఆధారంగానే మొత్తంగా ఈ కేసు అయితే నమోదు చేసుకున్న పరిస్థితి కనిపించింది. మామిడిపల్లి అదే పహాడీ షరీఫ్ పరిసర ప్రాంతాల్లో మామిడిపల్లి ఉన్నటువంటి నిర్మానుష్య ప్రదేశానికి ఆమెను తీసుకెళ్లినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా నిధులు గుర్తించుకునేందుకు పోలీసులు అయితే ప్రయత్నిస్తారు. ఇప్పటికీ ఒక నిందితులు అయితే అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం వస్తుంది. అలాగే బాధితురాలు విదేశీ యువతి కావడంతో కేసును మరింత సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మొదట ఈ కేసును అంటే ఈ ఘటన జరిగిన దాదాపు ఒక 3 నుంచి 4 గంటల వరకు అంటే ఈ విషయాన్ని పోలీసులు ఇక్కడ బహిర్గతం కాకుండా చూశారు అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఎందుకు దీన్ని దాటాలనుకున్నారు అనేటువంటి విషయాలపైన కూడా ఇంకా వైపు మీడియా కూడా కనీసం చెప్పకుండా అంటే ఇంత పెద్ద మేర ఒక విదేశీ మహిళల పైన అత్యాచారం జరిగింది, ముగ్గురు యువకులు ఆయన పైన అత్యాచారం చేసిన ఇంత సీరియస్ అంశాన్ని ఎందుకు పోలీసులు బహిర్గతం చేయలేరు మొదటగా అనే దానిపైన కూడా ప్రశ్నలు వెళ్తున్నాయి. మొత్తానికి పోలీసులు అయితే దర్యాప్తు చేశారు. చాలా సీరియస్ గా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ మహేందర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.